ఏపీ సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఎజెండా సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సమావేశం ప్రారంభం కానుంది. గతంలో ఎస్ఐపిబిలో 1,00,000 కోట్ల పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలు, తాజా పెట్టుబడులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి అన్న అంశాలపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం, సంపద, ఆనందకరమైన సమాజ స్థాపనే తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు సీఎం చంద్రబాబు. పేదరికం లేని సమాజం చూడాలి అన్నది జగద్గురు ఆదిశంకరుల కళ అని అన్నారు. ఇక అందరం అనుకుంటే తప్పకుండా సాధిస్తామన్నారు. డబ్బు, హోదా, కార్లు, బంగ్లాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగా లేకుంటే ఆ కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. అందుకే తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి 2.50 లక్షల యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ని త్వరలోనే తీసుకురాబోతున్నాము అని ప్రకటించారు. పేదవాళ్లకు 25 లక్షల వరకు వైద్య సాయం అందిస్తాము అన్నారు. గుంటూరుకు సమీపాన పెదకాకినిలోని శంకర నేత్రాలయంలో నూతనంగా నిర్మించిన ఐకేర్ సూపర్ స్పెషాలిటీ బి బ్లాక్ ను సీఎం ప్రారంభించారు. ఆరోగ్య రంగాన్ని కృత్రిమ మేధ ఏఐతో లింకప్ చేసి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు ఇంటి వద్దనే అందించే ఆలోచన కూడా చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నర్వ్ సెంటర్, సంజీవని కేంద్రాలనే మంచి ప్రాజెక్టును తీసుకొచ్చింది అని అన్నారు. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియ చేపట్టామని, ఏఎన్ఎం మొదలుకొని స్పెషలిస్ట్ వైద్యుల వరకు అందరినీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నాము అని తెలియజేశారు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించి ప్రపంచంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాము అని నమ్మకం వ్యక్తం చేశారు. శంకర నేత్రాలయాల నిర్వహణలో కంచి కామకోటి పీఠం పాత్ర అనిర్వచనీయము అని సీఎం అన్నారు. సామాన్యులకు నేత్ర వైద్య చికిత్సలు అందించే కార్యక్రమానికి కంచి పీఠం 1975లోనే శ్రీకారం చుట్టింది. వచ్చే సంవత్సరం స్వర్ణోత్సవం జరుపుకోబోతోంది. ఇక ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతాను అని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి యువత ఎన్డీఏను మరోమారు గెలిపించాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీకి అవకాశం ఇవ్వడం వల్ల శాంతి భద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి అన్నారు. దానివల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది అని, అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలియజేశారు. బీహార్లో 2వ విడత ఎన్నికల్లో లోకేష్ శని, ఆదివారాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఏపీ మంత్రిగా ఇక్కడకు రాలేదని, బాధ్యతాయుతమైన భారతీయుడిగా వచ్చాను అని చెప్పారు. బీహార్లో జరగబోయే ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనవి అని తెలియజేశారు. లీడర్షిప్, ట్రాక్ రికార్డ్, స్వచ్ఛమైన అవినీతి రహిత పాలన కోసం ఎన్డీఏని గెలిపించుకోవాలి అని కోరారు. బీహార్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం వల్ల కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు లభిస్తున్నాయి. ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం. గుజరాత్, ఒడిశాలో ప్రభుత్వాల కొనసాగింపు వల్లే పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించాయి. ఏపీలో తమ సీఎం ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు అని అన్నారు. అందుకు తగ్గనట్లుగానే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బీహార్లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని ఈ హామీని నమ్మవద్దు అన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారత జాతి బలోపేతమవుతుంది అని లోకేష్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యా మంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ పాట్నాలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గతేడాది హర్యానా, ఒడిశాలో బీజేపీ విజయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అడవి ఏనుగుల దాడుల నివారణకు అటవీ శాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్ ప్రాజెక్టు పోస్టర్ను ఆవిష్కరించారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్టు గురించి అటవీ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిని ఆసక్తిగా తెలుసుకున్న ఆయన అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 3వ వారంలో సమీక్ష ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మానవ, వన్యప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజా యాప్ స్థానంలో నూతన సాంకేతికతతో ప్రత్యేక యాప్ను సిద్ధం చేయాలి అన్నారు. ఏ ప్రాంతంలో ఏనుగులకు రేడియో కాలర్ ఏర్పాటు చేస్తే అత్యధిక ప్రయోజనం ఉంటుందో వాటికి ఏర్పాటు చేయాలని సూచించారు. జంతువుల సంచార సమాచారం ప్రజలకు తెలిసేలా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ను రూపొందించి మార్చి 3లోగా అందుబాటులోకి తేవాలి అన్నారు. ఏనుగులతో తీవ్రంగా దెబ్బతింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా, ఇందుకు రైతుల్ని ఎలా ఒప్పించాలి అనే అంశాలపై దృష్టి సారించాలి అని వివరించారు. ఇక సర్వమిత్ర
వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందించాలి అన్నారు. మదుపుటి ఏనుగుల్ని అడవిలోకి తరిమి కొట్టేందుకు కర్ణాటక నుంచి ఆ మధ్య పవన్ 4 కుంకి ఏనుగుల్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఎలిఫెంట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో 140 నుంచి 150 వరకు ఏనుగులు ఉన్నాయని అధికారులు చెప్పగా వాటన్నిటికీ జియో ట్యాగింగ్ చేయాలి అని సూచించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న గజరామం నగర వనానికి మియావకి ఫారెస్ట్ ప్లాంటేషన్, అధునాతన సోలార్ ఫెన్సింగ్ తదితర వాటికి శిలాఫలకాలను ఆవిష్కరించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. నిన్న విశాఖలో ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక ఉత్పత్తుల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటాయే అధికమని అన్నారు. ఇక ఈ రంగం ఎంత అభివృద్ధి చెందితే ఎగుమతులు అంత తక్కువ పెరుగుతాయి అని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రైవేటు పార్కుల ఏర్పాటుకు కొందరు ముందుకొస్తున్నారు అని వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. గత ఏడాది రాష్ట్రం నుంచి $26 బిలియన్ ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశామని, దీనిని మరింతగా పెంచేందుకు ఔత్సాహికులకు సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రంగానికి అనువుగా క్లస్టర్ ఏర్పాటు చేయాలి అన్న సీఎం చంద్రబాబు ఆలోచనను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి క్లస్టర్లో భారీ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా 15 అంశాలతో విధానానికి రూపకల్పన చేశాము అన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా పోటీని తట్టుకునేలా ఉత్పత్తుల తయారీ నుంచి విక్రయాలు, ఎగుమతులు, కొత్త సాంకేతికత వినియోగం వరకు కామన్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. ఇందుకు 200 కోట్లు కేటాయించామని ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సులో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదురుతున్నాయని భావిస్తున్నామని మంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మోంతా తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీలోని 6 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమి బసు నేతృత్వంలోని కేంద్ర బృందం ఇవాళ రేపు పర్యటించనుంది. 8 మంది సభ్యులు 2 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో తుపాను నష్టాన్ని పరిశీలించనున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. తుపాను ప్రభావం, నష్టంపై అధికారులు ఏర్పాటు చేసే ఫోటో ప్రదర్శనను తిలకించనున్నారు. ఈ ఉదయం రాష్ట్ర సచివాలయంలో 2 బృందాలకు రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తుపాను పరిణామాలు, ప్రభుత్వ సహాయక చర్యలు, నష్టాలను వివరించనున్నారు. అనంతరం టీం 1 ప్రకాశం జిల్లా, టీం 2 కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం టీం 1 బాపట్ల జిల్లా, టీం 2 కోనసీమ జిల్లాలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశమై తుపాను నష్టంపై చర్చించనున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిన్న ఆయన తిరుమలలో పాటు కేరళలోని గురువాయూర్, రాజస్థాన్లోని నాథ్వార ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల తరపున చేపట్టే వివిధ సేవా కార్యక్రమాలకు భారీ విరాళాలను ప్రకటించారు. వేకువజామున సుప్రభాత సేవ పూర్తయ్యాక ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో నూతన శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి 100 కోట్ల విరాళం ప్రకటించారు. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలను తయారు చేసేందుకు వీలుగా ఈ వంటశాలను నిర్మించనున్నారు. కొత్త వంటశాలకు అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నాం. ఇక ఏపీ ప్రభుత్వం సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మహాభాగ్యం అని రిలయన్స్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు నాథ్ ద్వార్లో భక్తుల సౌకర్యార్థం 50 కోట్లకు పైగా వ్యయంతో యాత్రికుల సముదాయాన్ని వచ్చే 3 ఏళ్లలో నిర్మించనున్నట్లు ముఖేష్ అంబానీ తెలియజేశారు. ఇక తొలి విడతలో భాగంగా 15 కోట్లు విరాళంగా ఇచ్చారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గాను మొదటి విడతగా 15 కోట్లు చెక్కును అందజేశారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 2500 కోట్లతో రహదారి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచాము అన్నారు. త్వరలో మరో 1000 కోట్లతో రహదారి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థలో కొత్తగా నియమితులైన 16 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆర్ఎండ్బీ భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్డీసీ చైర్మన్, సభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం రెన్యువల్ వర్కులు కూడా చేయలేదు అని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే 1081 కోట్లతో రహదారులపై గుంతలు పూర్తి చేసి ప్రయాణాలకు అనువుగా మార్చామని అన్నారు.
ఆస్తి హక్కుల కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న గ్రామీణులకు భారీ మేలు జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను గాడిలో పెట్టి వాటిపై సంబంధిత వ్యక్తులకు హక్కులు కల్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల్లో లేని అబడి అనాదిగా ఆక్రమణలకు సంబంధించిన ఆస్తులను గుర్తించి సంబంధిత హక్కుదారులకు పట్టాలు అందించనుంది. ఇక స్వామిత్వ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇలాంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటు హక్కుదారులకు స్థిరాస్తి కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2020లోనే స్వామిత్ర పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని దీన్ని 2021 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన గత వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లలో 1300 గ్రామాల్లో మాత్రమే ప్రాపర్టీ కార్డులు అందించింది. ప్రస్తుత ప్రభుత్వం 4 నెలల్లోనే 5847 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి ప్రాపర్టీ కార్డులు ఇచ్చేందుకు సిద్దమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. వచ్చే ఏడాది మార్చిలోపు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ హక్కుదారులకు స్థిరాస్తి కార్డులు అందిస్తారు. 2344 గ్రామాల్లో సోమవారం నుంచి గ్రామ సభలు నిర్వహించి ఆస్తుల వివరాలను అధికారులు వెల్లడించనున్నారు. పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్, రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొంటారు. ఆస్తులకు సంబంధించి గ్రామీణుల వద్ద ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే నమోదు చేస్తారు. వీటిని వారంలోపు పరిష్కరిస్తారు. పరిష్కారం కానట్లయితే ఫామ్ 19 ద్వారా అపీల్ చేసుకుని రీసర్వే కోసం డిప్యూటీ తహసీల్దార్కు పంపిస్తారు. సభకు రాని వారి ఇంటింటికి వెళ్లి సంతకాలు తీసుకుంటారు. యజమానుల సమాచారం లేనప్పుడు ఇంటి పన్ను వివరాలను యథాతథంగా పరిగణిస్తారు. ఆధార్, మొబైల్ నెంబర్, డాక్యుమెంట్లు మొదలైన వివరాలను సేకరించి డిజిటలీకరణ చేస్తారు. సభలో తీర్మానం చేసి గ్రామ సబ్ రిజిస్టార్లో నమోదు చేస్తారు. నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకమై శ్రమదాన కార్యక్రమాల్లో ముందుండే జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తనదైన శైలిలో శ్రమదానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండప నిర్మాణంలో భాగంగా చేపట్టిన స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఎండ తీవ్రతగా ఉన్నప్పటికీ కార్మికులతో కలిసి ఇసుక, కంకర, గమేళాను నెత్తిన పెట్టుకుని కాంక్రీట్ మిల్లర్లో వేశారు. భవన నిర్మాణానికి గత టీడీపీ హయాంలో 1.50 కోట్లు మంజూరు కావడంతో మొదటి అంతస్తుకు స్లాబ్ వేశామని, అనంతరం వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయలేదని మంత్రి తెలియజేశారు. మళ్లీ ఇప్పుడు కూటమి నిధులు మంజూరు చేయడంతో కళ్యాణ మండప నిర్మాణానికి పూర్తి చేయనున్నారు. హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ప్రచారం ముగిసింది. దీంతో రేపు నిర్వహించే ఉప ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లు ఉండగా 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సరాసరి పోలింగ్ 47% నుంచి 52%గా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికల్లో పోలింగ్ అదే లెక్కన సాగిన 2 లక్షల ఓట్లకు పైనే పోల్ అయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఓటర్లలో 2 లక్షల మందికి తాయిలాలు అందేలా ప్రధాన పార్టీలు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఇందుకోసం ఒక పార్టీ 50 కోట్లను ఖర్చు చేసేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇంత భారీగా నోట్ల పంపిణీ ద్వారా ఓటర్ల మనసు గెలుచుకోవడం ఖాయము అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము పంపిణీ చేసిన ఓటర్లు 50% మంది ఓట్లు వేసినా గెలుపు పక్క. డబ్బులు ఇవ్వకున్నా పార్టీపై, అభ్యర్థిపై అభిమానంతో ఓట్లు వేస్తారు. అది అదనం అవుతుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పార్టీల అధినాయకత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అభ్యర్థుల మధ్య పోటీగా ఉన్న ఉప ఎన్నిక ఆ తర్వాతి పరిణామాలతో ప్రధాన పార్టీల నాయకత్వాల పటిష్టకు సవాల్గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన అంశమైన ప్రచారం పర్వం ముగిసింది. ఆ వెంటనే స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలి అని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ కోసం ఎన్నికల విభాగాలు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాయి. ప్రశాంత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగేలా రాష్ట్రంలోని తొలిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా పెడుతున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలియజేశారు. ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, రాత్రిలోపు పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకుంటాయని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఇవాళ కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా 226 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు ఉన్న దృష్ట్యా ఎన్నికల్లో 4 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు తెలియజేశారు. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయమని, సాయంత్రం 6లోగా కేంద్రానికి వచ్చి క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. మొత్తం 139 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో చోట ఒక్కో డ్రోన్తో నిరంతర నిఘా ఉంటుంది అని కర్ణన్ తెలియజేశారు. పోలింగ్ కేంద్రాల లోపల వెబ్ కాస్టింగ్ ద్వారా బయట పరిసరాలను డ్రోన్లతో రికార్డు చేస్తామని చెప్పారు. వాటన్నిటినీ జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వివరించారు. ఉప ఎన్నికల్లో మొత్తం 561 కంట్రోల్ యూనిట్లు, 2394 బ్యాలెట్ యూనిట్లు, 595 వీవీప్యాడ్లు వినియోగిస్తున్నాము అని, మొత్తం 2060 మంది సిబ్బంది
విధులు నిర్వర్తిస్తారు. సైబర్ క్రైమ్ తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని డీజీపీ శివధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు లోయర్ ట్యాంక్ బండ్లోని కవాడిగూడ జలవాయు టవర్స్ కమ్యూనిటీ హాల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. సైబర్ సిమ్ లోగో క్యూఆర్ కోడ్లను ఆవిష్కరించి బ్యాడ్జీలను వాలంటీర్లకు అందజేశారు. సైబర్ నేరగాళ్లు అమాయక మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను భయపెట్టి బెదిరించి వారి బ్యాంకు ఖాతాలోనే కోట్లు ఖాళీ చేస్తున్నారు అని అన్నారు. ఇటువంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు. సైబర్ మోసాలపై ప్రతి ఇంట్లో అవగాహన గల ఒక సైబర్ సింబా ఉంటే సమాజం సురక్షితంగా ఉంటుంది అని డీజీపీ తెలియజేశారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలి అని చెప్పారు. సజ్జనార్ మాట్లాడుతూ డబ్బులు ఊరికే రావని గుర్తించాలి అన్నారు. రోజు సైబర్ మోసాలతో హైదరాబాదీలు సగటున 1 కోటి వరకు నష్టపోతున్నారు అని చెప్పారు. ఏడాదికి సగటున రాష్ట్ర ప్రజల నుంచి సైబర్ మోసగాళ్లు 400 కోట్లు దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో సజ్జనార్ సైబర్ ప్రతిజ్ఞ చేయించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి అనుమానం వ్యక్తం చేశారు. గోపీనాథ్ చివరి దశలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆయన్ను చూసేందుకు తనతో పాటు కుటుంబ సభ్యులు ఎవ్వరినీ అనుమతించలేదని ఆమె తెలిపారు. గోపీనాథ్ ఎప్పుడు మరణించారో కూడా తమకు తెలియదని, జూన్ 5న తుది శ్వాస విడిచారా, జూన్ 8న తేదీన అనే సందేహం ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిన వెంటనే గోపీనాథ్ 8వ మరణించారు అని ప్రకటించారని, అదే రోజున హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేశారని, ఇదంతా మిస్టరీగా అనిపిస్తోంది అని అన్నారు. గోపీనాథ్ మొదటి భార్య మాలిని, మనమడు తారక్ ప్రద్యుమ్నతో కలిసి మహానంద కుమారి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్ ను తల్లినైన తనను ఎందుకు చూడనివ్వలేదు అని ప్రశ్నించారు. డయాలసిస్ చేయించుకోవాల్సిన గోపీనాథ్ ను సహాయకుడు కూడా లేకుండా ఆసుపత్రిలో వదిలేసి సునీత ఎందుకు బయటకు వెళ్లిందో తెలియదు అన్నారు. గోపీనాథ్ ను చూసేందుకు కుటుంబ సభ్యులను కూడా అనుమతించవద్దు అని సునీత ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇక ఆసుపత్రి వద్ద కేటీఆర్ ను కలిసి బాధ చెప్పుకోవాలని ఆయన కారు వెంట పరిగెత్తినా తనని పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 8న ఉదయం 8 గంటలకు గోపీనాథ్ భౌతిక కాయాన్ని తీసుకొచ్చి అదే రోజు సాయంత్రం 5 గంటలకల్లా అంత్యక్రియలు పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిలదీశారు. గోపీనాథ్ జూన్ 8న మరణించగా అదే నెల 25న సునీత చట్టపరమైన వారసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా జూలై 4న సర్టిఫికేట్ జారీ అయ్యింది అన్నారు. అయితే ఈ సర్టిఫికేట్ లో తనతో పాటు మాలిని, ప్రద్యుమ్న పేర్లు లేవని, దాంతో ఆగస్టు 11వ తేదీ నుంచే ఈ విషయంపై తాము మాట్లాడుతున్నామని అన్నారు. పార్టీలతో, టికెట్తో తమకు సంబంధం లేదని, కుటుంబ విషయమని, చట్టపరమైన గుర్తింపు కోసమే ఇక్కడకు వచ్చాము అని ఆమె వెల్లడించారు. పాతబస్తీలో డ్రగ్స్ రాకెట్ ముఠా అరాచకాలకు వందలాది మంది హిందూ బాలికలు బలవుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిల్ అలియాస్ అజీజ్ ఆ ముఠాకు లీడర్ అని, దాంట్లో 40 మంది ముస్లిం యువకులు ఉన్నారని ఆయన ఆరోపించారు. మజ్లిస్ నాయకులు, కొంతమంది పోలీసు అధికారులు అండదండలతో ఆ ముఠా హిందూ బాలికలను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారిని శారీరకంగా దోపిడీ చేస్తుందని, వారిపై అత్యాచారం చేసి వీడియోలు తీసి వాటిని చూపి బ్లాక్మెయిల్ చేస్తూ వారి జీవితాలను సర్వనాశనం చేస్తుందని మండిపడ్డారు. ఇక ఒక బాలికను ట్రాప్ చేసి డ్రగ్స్ కు అలవాటు చేసి ఈ గ్యాంగ్ వారు ఎవరిని కావాలనుకుంటే వారిని తీసుకువచ్చే భారం కూడా ఆ బాలికపైనే పెడుతున్నారు. ఇలా తానే 9 మందిని తీసుకువెళ్లినట్లు ఒక బాధితురాలు వెల్లడించింది అని ఆవేదన వెలుబుచ్చారు. బాధిత బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు అన్నారు. ఇక వందలాది మంది మైనర్ బాలికలు అదృశ్యమవుతూ ఉంటే మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అని నిలదీశారు. ఈ దారుణాలు తట్టుకోలేక వందలాది బెంగాలీ హిందూ కుటుంబాలు వెళ్లిపోయాయని, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇక పాత బస్తీని కాపాడడం చేతకాకపోతే చెప్పండి, చట్టానికి లోబడి కేంద్ర బలగాలను దింపుతాం, హిందువులను మేం రక్షించుకుంటాం అన్నారు. ఈ దారుణాలపై సీఎం తక్షణం స్పందించకపోతే బీజేపీ హిందూ రక్షక దళాలను ఏర్పాటు చేసి కవాతు నిర్వహిస్తుంది అని హెచ్చరించారు. ఈ దారుణాలపై నిబద్ధత గల అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితులకు మద్దతుగా ఉన్న పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని కోరారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అలా శాశ్వతం అనుకున్న వాళ్లను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తాను ఉద్యమ సమయంలో బతుకమ్మ సంబరాల పేరుతో ప్రతి పల్లె తిరిగానని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రోటోకాల్ పేరుతో తనను నిజామాబాద్కే కట్టడి చేశారని ఆరోపించారు. తనను అకారణంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ లో తాను మంత్రిని కాదు, నా సంతకంతో పనులయ్యే పరిస్థితి లేదు, అయినా నా వద్దకు వచ్చిన వారిని శక్తికి మించి పనులు చేశాను.
ఎన్నో సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాను. అయినా ఫలితం లేకుండేది. బీఆర్ఎస్ లో నాకు ఎవరితోనూ పంచాయతీ లేదు. అయినా కుటుంబం నుంచి నన్ను బయటికి పంపించారు. 20 ఏళ్లు బీఆర్ఎస్ లో పనిచేస్తే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా అవమానకరంగా సస్పెండ్ చేశారు. తాను తెలంగాణ బిడ్డని, ఆకలినైనా తట్టుకుంటా, అవమానాన్ని మాత్రం తట్టుకోను. ఇప్పుడు తనకు రాజకీయంగా బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ వద్దకు కూతురిగా వెళ్తా అన్నారు. రాజకీయంగా వెళ్లే పరిస్థితి లేదు అని కవిత తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశాక ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని, ఇప్పుడే రాజకీయం చేయాలి అనుకోవడం లేదు అన్నారు. అయితే రాజకీయం చేయడం పక్కా అని, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పారు. ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయాలు ఉంటాయని, అప్పటి వరకు ప్రజా సమస్యలపైనే పోరాటమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్నా కుటుంబాలపై ఆర్థిక భారం ఏమాత్రం తగ్గట్లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా పిల్లల చదువుల కోసం కుటుంబాలు చేసిన ఖర్చుపై కేంద్ర గణాంకాల శాఖ తెలిసింది. ఇక దేశంలో ఒక్కో కుటుంబం ఒక విద్యార్థిపై సగటున ఏటా 25,000 ఖర్చు చేస్తుంది. ఇది పట్టణాల్లో 31,782, ఇక గ్రామాల్లో 19,554గా పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతోందని, ఇప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నా పట్టణాల్లో మాత్రం ప్రైవేటు సంస్థల వైపు ఆకర్షణగా ఎక్కువగా ఉంది అని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 66% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉండగా 34% మంది ప్రైవేటు బడులను ఎంచుకుంటున్నారు. పట్టణాల్లో 75.7% మంది ప్రైవేటులోనే చదువుతూ ఉండగా కేవలం 24.3% మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు బడి ఎక్కడ చదువుతున్న విద్యార్థులనైనా ట్యూషన్ కు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 27% మంది ట్యూషన్లకు వెళ్తున్నారు. 5 ఏళ్ల క్రితం ఇది 20% లోపే ఉంటుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఈ సగటు 30.7% కాగా గ్రామీణ ప్రాంతాలు 25.5%గా. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు నగదు రహిత వైద్య సేవలు అందించే వెల్నెస్ కేంద్రాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పర్యవేక్షణలో ఉన్న వెల్నెస్ సెంటర్ల పరిపాలన, నిర్వహణ బాధ్యతలను ఇకపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నిమ్స్ పరిధిలోకి తెచ్చింది. ఈ కేంద్రాల నిర్వహణను ఆయా విభాగాలకు సోమవారం అధికారికంగా అప్పగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వెల్నెస్ సెంటర్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసింది. ఈ సమస్య పరిష్కారంతో పాటు ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచడానికి ఈ పరిపాలన మార్పు దోహదపడుతుంది అని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12 వెల్నెస్ కేంద్రాల్లో 10ని వైద్య విద్య సంచాలకులకు, మరో 2ని నిమ్స్ ఆసుపత్రికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. వెల్నెస్ కేంద్రాల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ట్రస్ట్ సీఈఓ ఇటీవల రాసిన లేఖ మేరకు ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 204 జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉగ్రదాడులకు పన్నిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు భగ్నం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఒక డాక్టర్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన 2ని అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ప్రమాదకర రసాయనాలు, ఆధునిక ఆయుధాలతో భారీ ఉగ్రదాడికి కుట్ర చేస్తున్న హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహముద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేయాల్ మహమ్మద్ సలీంలను అరెస్ట్ చేశారు. మొహీయుద్దీన్ ను గుజరాత్ లోని గాంధీనగర్ లో ఈ నెల 7న 2 గ్లోక్ పిస్టళ్లు, ఒక బెరట్కా పిస్టల్, 30 లైవ్ కారిట్రజ్లు, 4 లీటర్ల కాస్టర్ ఆయిల్, రిసిన్ తయారీకి వాడే ముడి పదార్థాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. విచారణలో తాను గాంధీనగర్ జిల్లాలో మారుమూల ఉన్న కలాల్ ప్రాంతంలో ఉన్న ఆయుధాలను అందుకున్నట్లు అతడు వెల్లడించారు. ఉగ్ర కార్యకలాపాలు చేపట్టేందుకే వీటిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేసే క్రమంలో ఉగ్రవాదులతో అతడికి పరిచయం ఏర్పడింది అన్నారు. రాజస్థాన్లో హనుమాన్ ఘడ్ లో సేకరించిన ఆయుధాలను వీరు మొహముద్దీన్ కు అందించాలని పాకిస్తాన్లోని వీరి హ్యాండ్లో డ్రోన్ ద్వారా ఆ ఆయుధాలను పంపాడు అని డీఐజీ వెల్లడించారు. ఎవరైనా తమ శాఖలకు రావచ్చని ముస్లింలు, క్రైస్తవులు అన్న భేదభావం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అయితే తాము ఫలానా అన్న ప్రత్యేకతను దూరం పెట్టి భరతమాత పుత్రులుగా రావాలి అన్నారు. సమాజంలో అందరినీ కలిసికట్టుగా ఉంచాలి అన్నదే తమ ఉద్దేశం అన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిన్న బెంగళూరులోని జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిను, రాజకీయ పార్టీను ఆర్ఎస్ఎస్ సమర్థించదని, విధానాలకే మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతివ్వం, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనం అని పేర్కొన్నారు. రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్ మద్దతిచ్చి ఉంటే సంఘ్ కార్యకర్తలే దానికి ఓటేసి ఉండేవారు అని వ్యాఖ్యానించారు. ఇక ఆర్ఎస్ఎస్ రిజిస్టర్డ్ సంఘం కాదన్న ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలను భగవత్ ప్రస్తావిస్తూ
ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం వద్ద మేము రిజిస్టర్ చేసుకోవాలా? స్వాతంత్ర్య అనంతరం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చట్టాలు చెప్పలేదు అన్నారు. అయితే ఐటీ విభాగం, కోర్టులు సంఘ్ను వ్యక్తులు సంఘ్గా గుర్తించాయి. మాకు ఐటీ నుంచి మినహాయింపు కూడా ఇచ్చాయి. సంఘపై 3 సార్లు నిషేధం విధించారు. తద్వారా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినట్లు అయ్యింది అన్నారు. రిజిస్టర్ కాని అంశాలు చాలానే ఉన్నాయి. హిందూ ధర్మం కూడా రిజిస్టర్ అయి లేదు అని ఆయన పేర్కొన్నారు. వాడివేడిగా నెల రోజుల పాటు సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిన్న సాయంత్రం తెరపడింది. చివరిది అయిన 2వ దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధనల మేరకు ప్రచారాలు ముగించారు. ఈ దశలో 122 స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరి రోజున జరిగిన ప్రచారంలో కేంద్ర సీనియర్ మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు పాల్గొన్నారు. ఇక ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘాను పెంచారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బలగాలను భద్రతను కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. దేశ రాజధానిని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఢిల్లీలో ఒక్కరోజు గాలి పీల్స్తే సగటున 20 సిగరెట్లు తాగిన దానితో సమానం. అనేక ప్రాంతాలను ఇప్పటికే రెడ్ జోన్లుగా ప్రకటించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాయువు నాణ్యత ప్రమాణాల ప్రకారం 300 నుంచి 400 మధ్య గాలి నాణ్యత సూచి ఉంటేనే అత్యంత ప్రమాదకరం. 400 నుంచి 500 మధ్య ఉంటే హానికరమని సంకేతం. ఢిల్లీలో ప్రస్తుతం 10 ప్రాంతాల్లో AQI 400 దాటింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఢిల్లీని గ్యాస్ ఛాంబర్గా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి దాని పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడమే ప్రధాన కారణం. ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే తేమ గాలుల ప్రభావంతో హిందూ మహాసముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడనుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంతో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫానుగా మారుతుంది అని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది. దక్షిణ భారతంపైకి చలిగాలులు వీస్తూ ఉండడంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో చలి తీవ్రత పెరిగింది. పాడేరు ఏజెన్సీ, తెలంగాణకు ఆనుకొని ఉన్న మధ్య కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. వాయువ్య, మధ్య, ఉత్తర భారతంలో కొనసాగుతున్న చలి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల చలిగాలులు కొనసాగుతాయని IMD తెలిపింది. తెలంగాణలో చలి పూలి ఇప్పటికే మొదలైంది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. 3-4 రోజుల వ్యవధిలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల నుంచి 9 నుంచి 13 డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి. అయితే రాబోయే 10 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగబోతోంది. అవును, నవంబర్ 11 నుంచి 19 తేదీల వరకు అనగా రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండనుంది అని తెలంగాణ ప్రణాళిక అభివృద్ధి సంఘం హెచ్చరించింది. ముఖ్యంగా 13 నుంచి 17 తేదీల మధ్య మరింత అధికంగా ఉంటుంది అని, కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ అంటే 10 డిగ్రీల లోపునకు పడిపోనున్నాయి అని పేర్కొంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం నుంచి బుధవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతాయి అని పేర్కొంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు 26 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. కాగా శనివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.